చిన్న పిల్లలకి అంటే బేసిక్‌గా మనకి అంత ఐడియా ఉండదు. వాళ్ళు పాపం వాళ్ళకి నిజంగానే ఇది ఇట్లా నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోయాయా? లేకపోతే బ్రేక్ అయిపోయాయా అనేది. సో, వాళ్ళని ఎలా గుర్తించొచ్చు? యాహ్! క్లినికల్‌గా యూజువల్‌గా ఆబ్స్టిటీషియన్స్‌కి ఈ నాలెడ్జ్ ఉంటదిమా. బ్రేకియల్ ప్లెక్సస్ అనేది కామన్‌గా ఇంజ్యూరీ అవుతది, ప్రెషర్ అయినప్పుడు అనేది ఇంపార్టెంట్. సీరియల్‌గా పీడియాట్రిషియన్స్ కూడా వాటిని గ్రహించేటట్టు చూసుకోవాలి. దట్స్ ద రీజన్ మేము హ్యాండ్ సర్జన్స్ అవేర్‌నెస్ కోసం పీడియాట్రిషియన్స్‌ని, గైనకాలజిస్ట్‌ని, ఆబ్స్టిటీషియన్స్‌ని వి ఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఇలాంటి కండిషన్స్‌ని యూ హ్యావ్ టు క్విక్‌గా చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి అబ్గార్ స్కోరింగ్ అనేది ఉంటది. బేబీ పుట్టగానే స్కోరింగ్ చేస్తా ఉంటారు. మౌత్ ఓపెనింగ్ ఎలా ఉంది, క్రై ఎలా ఉంది, బ్రీత్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్, మన చెస్ట్ మూమెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్లికరింగ్ ఉందా లేదా, కళ్ళు మూసేయగానే వాట్ దే విల్ డూ, కళ్ళని తీయడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తారు. ఆ యాక్టివిటీ చేస్తే చాలు అన్ని మూమెంట్స్ వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. మేము ఎలా చూస్తాము, మా దగ్గరికి బేబీస్ వచ్చినప్పుడు జస్ట్ ఒక టవల్ని ఇలా అడ్డేసేస్తాం అనమాట. సో అడ్డు వేయగానే ఏం చేస్తారు, నార్మల్ హ్యాండ్ని అలా గట్టిగా పట్టేసుకుంటాం. అబ్నార్మల్ హ్యాండ్ తోటి వాడు ట్రై చేస్తూ తీయడానికి ట్రై ఉంటాడు. చేస్తుండు. ఆ ట్రై చేసేటప్పుడు ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది ట్రూ యాక్టివిటీ. సో షోల్డర్ పనిచేస్తుందా, ఎల్బో పని పనిచేస్తుందా, వాడు చేస్తుందా? బెండ్ చేసి ఇలా తీసుకుంటున్నాడు అంటే ఎల్బో ఎల్బో పని పనిచేస్తున్నట్టు. చేస్తున్నట్టు. ఏం చేయకుండా ఇలా ఇలా అంటున్నాడు అంటే పని ఏం చేయట్లేదు. లేదన్నట్టు.